అనంతపురం నగర తాజా మాజీ డిప్యూటీ మేయర్ శ్రీమతి దాసరి వాసంతి సాహిత్య గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, అసలు ఏ పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలనిపించింది? రాజకీయం అనేది నా ధ్యేయం కానీ నా అంబిషన్స్ కానీ లేదండి. నేను ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌గా అండ్ నా అంబిషన్స్ కానివ్వండి, నా జర్నీ చాలా డిఫరెంట్‌గా ఉన్నింది. బట్ సర్వీస్ ఓరియంటేషన్, సర్వీస్ చేయటం అనేది స్కూల్ డేస్ నుంచి అలవాటైనప్పటికీ దాన్ని ఒక కాన్సెప్ట్‌గా గానీ, ఎప్పుడు ఒక బాధ్యతగా తీసుకోవాలి అన్న ఇది లేదు. కాకపోతే పూర్తిగా రాజకీయ నేపథ్యం, రాజకీయాల్లోకి నేను రావడానికి కారణం మా హస్బెండ్ శ్రీకాంత్ గారే కారణం. అప్పుడున్నటువంటి పరిస్థితులు, అప్పుడున్నటువంటి రిజర్వేషన్స్, తనకు నా పైన ఉన్నటువంటి నమ్మకం. ఒకటే మేడం, సాధారణంగా ఆల్రెడీ మీ భర్త శ్రీకాంత్ గారు కార్పొరేట్ ఎన్నికల్లో ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఓటమి పాలయ్యారు. సెకండ్ టైం తిరిగి పోటీ చేయాలని మీతో డిస్కస్ చేసినప్పుడు ఆల్రెడీ మనకు ఒకసారి ఓడిపోయినాం, మళ్ళీ ఎందుకు అని ఎక్కడా కూడా అనిపించలేదా? వాస్తవం చెప్పాలంటే మేము ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం కానివ్వండి, తర్వాత శ్రీకాంత్ గారు అప్పుడున్నటువంటి ఫ్యామిలీ సర్కమ్‌స్టాన్సెస్ కానివ్వండి, వీటన్నింటిని చూసుకొని చిన్నపిల్లలు అప్పటికి మన ఓటమి చూసిన తర్వాత అంటే బలంగా తన ధ్యేయం ఏదైతే ఉన్నిందో, అంటే తను పుట్టిన చోటుకి 2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా అంటే ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ గెలుచుకోవాలి అన్నది చాలా గట్టిగా నమ్ముతారు శ్రీకాంత్. అదే విధంగా తను కష్టపడే విధానం గానివ్వండి, ఏదైతే మోటివ్ ఉందో ఐ జస్ట్ రెస్పెక్టెడ్ దట్. ఎందుకంటే ఆ సంకల్పానికి బలం చేకూర్చాల్సిన బాధ్యత కూడా నాకుంది కాబట్టి, తన మాటే నా నమ్మకంగా నేను ముందుకెళ్ళడం జరిగిందండి. 2 టైమ్స్ ఓడిపోయిన తర్వాత తిరిగి ఇద్దరం కలిసి పోటీ చేద్దాము అని మీ ఆయన ఒక ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు మీకు ఎందుకు, ఆల్రెడీ మీరున్నారు రాజకీయాల్లో, మళ్ళీ తిరిగి ఇద్దరము పోటీ చేయాల్సిన అవసరం ఏముంది, ఇప్పటికే ఇబ్బంది పడుతున్నాం అనే పరిస్థితి ఎక్కడ ఎదురుకాలే? ఇబ్బంది అంటే ఫస్ట్ అసలు నేను రాజకీయంగా రావాలి అన్నటువంటి కాన్సెప్ట్ తను తీసుకొచ్చినప్పుడే హ్మ్. అంతకు ముందే గూడా ఎందుకంటే శ్రీకాంత్ చాలా చిన్న వయసులో కెరియర్ కోసం తనంతట తను నిలబడాలి అన్నటువంటి ఒక సంకల్పంతో అటు పేరెంట్స్ కానివ్వండి, అంటే లిటిల్ బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేదు కాబట్టి అలా కష్టపడుతూ గ్రోయింగ్ స్టేజ్ అన్నమాట అది. వెరీ ఎర్లియర్ స్టేజ్. సో, ఆ టైంలో నేను చాలా సార్లు రాజకీయ పరంగా తనని వెనక్కి లాగే ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చిన్న పిల్లలు ఇంకా మనం గ్రోయింగ్ సో బ్యాక్‌గ్రౌండ్ లేదు కదా ముఖ్యంగా అన్నట్టు, మన సంకల్పం ఒకటే దృఢంగా ఉంది కదా అన్న భయం ఉన్నప్పటికీ కూడా వీటన్నింటిని ఓవర్‌కమ్ చేయడానికి ముఖ్యంగా శ్రీకాంత్ సంకల్పం ఏదైతే ఉందో, అంటే వన్స్ ఓడిపోయిన తర్వాత చెయ్యాలి, రావాలి, మనం ఇది చేయగలుగుతామన్న కాన్ఫిడెన్స్‌ని నాకు ఇవ్వటం. సో, అది నాకు ఖచ్చితంగా ఒక స్టెప్పింగ్ స్టోన్ అవ్వడానికి చాలా ముఖ్యమైన ఆహ్, ఒక పరిణామం అనే జెప్పాలి. ప్రజెంట్ మీరు తిరిగి రెండోసారి పోటీ చేసినాడు మేయర్ కావాలని అని ఊహించారా? అంటే మేయర్ అవుతానే, డిప్యూటీ మేయర్ అవుతానని ఊహించారా? లేదండి. అంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగింది గూడా ఈ 2 టికెట్లు రావడం అన్నది కూడా అది చాలా అసాధారణమైనటువంటి పరిస్థితి. రాజకీయంలో అప్పుడున్నటువంటి పరిస్థితిలో అటువంటి అవకాశం రావడం గూడా విస్తుపోయే విధంగా మన పార్టీ నిలబెట్టడానికి కోసం గానివ్వండి, అప్పుడున్నటువంటి పరిస్థితిలో అది రావడమే, దాని నుంచి నిలబడటమే ఆహ్, చాలా క్లిష్టతరమైనటువంటి పరిస్థితి. ఆ టైంలో పార్టీకొచ్చినటువంటి పరిస్థితులు, అట్లా ఓడిపోయిన తరువాత కూడా అంటే తను ఉన్న డివిజన్‌కి కరోనా టైమ్స్ గానివ్వండి, తర్వాత అంటే మన పార్టీ వచ్చే ముందు కూడా మనకొక టెస్టింగ్ పొజిషన్స్ అన్నీ వచ్చినప్పుడు తను ఏదైతే తన ప్రజల కోసం అక్కడ స్టాండ్ అయ్యున్నారో, దాన్ని బట్టే వెళ్ళాం గానీ, ఏది ఎక్స్‌పెక్టేషన్‌తో పోలేదు. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఏదైతే చెప్పాలనుకున్నానంటే, రాజశేఖర్ రెడ్డి గారంటే అభిమానమండి. ఓకే మేడం. రాజశేఖర్ రెడ్డి గారు అంటే రాజకీయంగా మమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయటానికి గాని, అంటే శ్రీకాంత్ అంత ఇన్‌స్పిరేషన్‌తో రావాలి, చేయాలి అని అనుకోవడానికి రాజశేఖర్ రెడ్డి గారి ఇన్‌స్పిరేషన్‌తో ఆయన రావాలి అనుకున్నారు. సో, అది ఒక కాన్సెప్టే. దాని బేస్ తోటి ఇలా రావాలి, వస్తుంది అన్న ఎక్స్‌పెక్టేషన్‌తో ఎప్పుడు గూడా మేము పని చేయలేదు. ఒక నిబద్ధతతో, ఒక కుటుంబానికి ఆయన మీద అభిమానంతోటే పనిజేయడం జరిగింది. అటు తర్వాత నమ్మి మేము ఓడిపోయినప్పటికి కూడా నాకు స్టేట్ జనరల్ సెక్రటరీగా నాకు అవకాశం కల్పించారు అనంత వెంకటరామరెడ్డి గారు. సో, ఆ రకంగా పార్టీ కోసం పని చేయాలి అన్నటువంటి ఒక ధ్యేయం. మమ్మల్ని నమ్ముకున్న ప్రజలు మా వాళ్ళకి కూడా మేము నిలబడాలి అన్నటువంటి ఒక సంకల్పంతోనే ముందుకెళ్ళాం గానీ, ఎక్స్‌పెక్టేషన్ ఏమీ అప్పటికి లేదండి. ఫస్ట్ టైం శ్రీకాంత్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్గా ఓడిపోయారు. సెకండ్ టైం మీరు ఆయన ఇద్దరు కలిసి పోటీ చేసినప్పుడు సెకండ్ టైం కూడా ఓటమి పాలయ్యారు.
థర్డ్ టైం మళ్ళీ పోటీ చేద్దామన్నప్పుడు కనీసం ఏంటిది అని ఒక్కసారి అయినా కూడా అంటే మీ ఆయన ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు ఎందుకు మనకు ఈ రాజకీయాలను ఒకసారి కూడా కనిపించడం లేదు మేడం? ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఉంది. ఫస్ట్ మా హస్బెండ్ కంటెస్ట్ చేసిండేది 2005. తను కాంగ్రెస్ తరపున కంటెస్ట్ చేశారు ఫస్ట్ Okay. మొట్టమొదటిగా. కాంగ్రెస్ తరపున కంటెస్ట్ చేసి అప్పుడు ఓడిపోవడం జరిగింది. అండ్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం, ముఖ్యంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జరిగినటువంటి పరిణామాలకి ఆయన అక్కడ రిజైన్ చేసిన తర్వాత అప్పుడు ట్రేడ్ యూనియన్ కమిటీ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. సో దానికి రిజైన్ చేసి, పార్టీ కూడా రిజైన్ చేసి, అటు తర్వాత చాలా కాన్సిక్వెన్సెస్ కూడా మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. అంత సులభమైన జర్నీ అయితే మేము రాజకీయ జర్నీ అంత సులభంగా మాకేది మేము అచీవ్ చేయడానికి కూడా మాకు అంత ఈజీగా దొరికిందైతే కాదండి. దాని వెనుక 16 సంవత్సరాల కష్టం ఉంది. దాని ఒడిదుడుకులు చాలా ఉన్నాయి. దాని తర్వాతే ఈ గెలుపు అనేది మాకు చాలా అత్యంత చాలా ప్రెషియస్ అని చెప్పాలన్నమాట. ఒకటి మేడం, డిప్యూటీ మేయర్ అయిన తర్వాత మీతో పాటు అంటే ఇద్దరిని డిప్యూటీ మేయర్లుగా తీసుకున్నారు. ఒకటి మీరు, 2 కోగటం విజయభాస్కర్. సేమ్ మేయర్ వచ్చేసి వసీం గారు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అంటే వారి మధ్య జస్ట్ మీకు డిప్యూటీ మేయర్ ఇంకొకరు కోగటం విజయభాస్కర్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయన్న ఒక ఇది ఉంది. దానికి ఏమంటారు? ఎవరికెవరు పోటీ కాదు, ఎవరి ధ్యేయాలు వాళ్ళకున్నాయి. ఇది రాజకీయంగా ఎవరి జర్నీ వాళ్ళకు ఉంటది, ఎవరి ధ్యేయం వాళ్ళకు ఉంటది, ఎవరి సంకల్పం వాళ్ళకు ఉంటది. ఎవరి సంకల్ప బలాన్ని బట్టి వాళ్ళు ప్రతిష్టాత్మకంగా ఒక ప్రతిపాదన అంటే ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయంలో ఏ ఒక్కరు ఉండి రాణించారు లేదా ఒకరికొకరు పోటీ అన్నది నేనైతే నమ్మనండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే 2 డిఫరెంట్ డివిజన్స్ నుంచి ఎలెక్ట్ అయినటువంటి ప్రజాప్రతినిధులం మేము. అక్కడ వాళ్ళ డివిజన్ కు ఉన్నటువంటి అవసరాలు గాని, నా డివిజన్ కు ఉన్నటువంటి అవసరాలు గాని, నా చుట్టూ ఉన్న జనాల అవసరాలు గాని వేరు. సో అట్లాంటి వేరు వేరు పరిస్థితుల్లో ఎవరికి అవసరం ఉన్నట్టుగా వాళ్ళు పనిచేసుకోవటమే కానీ ఒకరికి ఒకరికి పోటీ అన్నదైతే నేను నమ్మను. ఇక విభేదాలు అంటారా, అభిప్రాయ భేదాలు ఏదైనా వచ్చినప్పుడు బహిరంగంగానే ఇది ఇలా కాదు ఇలా, ఎందుకంటే ఒకే ప్లాట్ఫామ్ లో అంటే ఒకే దగ్గర ఒక పార్టీ అనే కాకుండా ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఒకే కార్యాలయంలో ఒకే పద్ధతి ఒకే దానికోసం పనిచేస్తున్నప్పుడు వివిధ అభిప్రాయాలు ఉండడం మామూలే. దానికోసం చర్చించాం బహిరంగ కూడా, ఏదైనా డిఫరెన్స్ ఉన్నది కూడా చెప్పేవాళ్ళం. ఫ్రెండ్లీగా కూడా జరిగింది. ఏదైనా ఇది కాదు అన్నదాన్ని చెప్పుకోవడం, చర్చించడం అయితే జరిగింది. అది సాధారణమైన విషయమే, అది అంత పెద్ద కాంప్లికేటెడ్ కాదని. అక్కడ విషయం ఏంటంటే ఒక డిప్యూటీ మేయర్ గా మీరు జనాల్లోకి బాగా వెళ్ళడం కావచ్చు, అధికారులతో పని చేయించడం కావచ్చు, మీకు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో కొంతవరకు వెనక్కి లాగే ప్రయత్నాలు జరిగాయన్నది ఎంతవరకు అంగీకరిస్తారు? రాజకీయం అంటే పాలిట్రిక్స్ ఉంటాయి. పాలిచ్చే తల్లికి పాలించడం పెద్ద కష్టం కాదండి. సో అలాంటివి ఎదుర్కోవడం, వాటిని పెద్ద ఒక భూతద్దంలో చూసి అవేవో హర్డల్స్ అయినట్టు, అవి మనల్ని ఆపుతాయి అన్నట్టు ఆలోచించడం అంత పెద్ద పాయింట్ కూడా కాదు. సో అలాంటి మెట్లని ఎక్కితేనే కదా మనల్ని నమ్ముకున్న ప్రజలకి మనం ఏదైనా చెయ్యాలి అంటే వాటన్నింటినీ దాటుకుని వస్తేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాం. సో వాటిని పాయింట్అవుట్ చేయడం కానీ అవి నాకు ఒక పెద్ద పాయింట్ అని అయితే నేను అనుకోనండి. ఓకే మేడం, ఇంకొక విషయము, మీ భర్త శ్రీకాంత్ గారు మున్సిపాలిటీ మీద మంచి పట్టుంది, కార్పొరేషన్ మీద చాలా వింగులో కొంతకాలంగా అక్కడ ఉండడం వల్ల కావచ్చు, కొంత వాతావరణం తెలిసిన వ్యక్తి కావచ్చు, దానివల్ల మీ డిప్యూటీ మేయర్ అయిన తర్వాత భారీ స్థాయిలో బాగా సంపాదించారు, వెనకేసుకున్నారన్న ఒక ఆరోపణలు ఉన్నాయి. మీ డిప్యూటీ మేయర్ పదవిని అడ్డు పెట్టుకొని శ్రీకాంత్ గారు భారీ ఎత్తున మున్సిపాలిటీలో దందాలు కావచ్చు, ఇతర వ్యవహారాలు చాలా చేశాడు అన్న ప్రచారము అనంతపురం నగరంలో బ్రహ్మాండంగా ఉంది. దీనికి మీరేమంటారు? ఫస్ట్ మీ క్వశ్చన్ లో ఒక క్లారిటీ కావాలన్నా, ఇది ఆరోపణ నిజమా? ఆరోపణ అంటే చాలా వరకు పబ్లిక్ లో ఈ విధమైన ఆరోపణ అయితే ఉంది. ఈవెన్ మీ పార్టీలో కూడా ఉంది. ఆ నేపథ్యంలో కొంత విభేదాలు కూడా ఉన్నాయన్న అది కూడా జరుగుతుంది పార్టీలో చర్చ. మీ మాటల్లోనే చెప్తున్నారు ఆరోపణ అని. రాజకీయంలో ఆరోపణలు రావడం అనేది సర్వసాధారణమైన విషయం. నేను డిప్యూటీ మేయర్ గా అయిన తర్వాత అంటే మా పార్టీ నా 13వ డివిజన్ ప్రజలు నాకు ఇచ్చినటువంటి విజయాన్ని నేను నమ్మినటువంటి ఒక రాజకీయ గురువు మా అనంత వెంకటరామరెడ్డి గారు నాకు నమ్మి ఈ అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి ఒక మాట,
నిబద్ధతతో పనిచేయండి. ఇంతమందిలో ఎందుకంటే ఆ అవకాశం రావటమే మనకు చాలా కాంపిటీషన్ ఉన్నప్పటికీ నేను అందరికన్నా చాలా నా ఏజ్ డిఫరెన్స్ కూడా ఉన్నప్పటికీ కూడా నాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి అన్నటువంటి ఒక ధ్యేయంతోనే ముందుకెళ్ళడం జరిగింది. ఆయన నాయకత్వంలో వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం మా హస్బెండ్ చేశారంటే నేను నమ్మను. ఇంకొకటేంటంటే నా వెనకాల అంటున్నారు, నేను రాజకీయంలోకి రాక మునుపే శ్రీకాంత్ గారు వాళ్ళ మామయ్య గారు కానివ్వండి, ఆ పొలిటికల్ జర్నీ తను ఉంది కాబట్టి సొసైటీలో తనకు నేమ్ ఉంది. తర్వాత వాళ్ళతో కలిసి ట్రావెల్ చేశారు కాబట్టి ఆరోపణలు సర్వసాధారణమైన విషయాలు. దాన్ని నిరూపించగలిగితే నేను ఎక్కడికైనా మాట్లాడతాను. ఏదైనా ఐ కెన్ ప్రూవ్ ఇట్ మై సెల్ఫ్. సేమ్ టైం ప్రజెంట్ అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మీకు మీ అంటే మీ సామాజిక వర్గం బలిజ సామాజిక వర్గం అత్యధికంగా మన అనంతపురం నగరంలో బలిజ సామాజిక వర్గం అత్యధికంగా ఉంది. మీకు డిప్యూటీ మేయర్ పదవి రావడానికి కారణం కూడా అదే అని నేను అనుకుంటున్నా. వాస్తవ ఇక్కడున్న పరిస్థితిని బట్టి ఇప్పుడు జనసేన నుంచి కూడా ఆహ్వానం ఉన్నది మీకు అన్న ఒక ప్రచారం ఉంది మేడం, ఎంతవరకు నిజమంటారు? కమ్యూనిటీ బేస్ అవకాశం వచ్చింది, దాన్ని నేను గౌరవిస్తాను. కాకపోతే ఇతర పార్టీల నుంచి ఆహ్వానం వచ్చింది లేదు అన్నవి ఇవన్నీ పక్కన పెడితే మేము ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావడం శ్రీకాంత్ గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం, మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం, మాకు అవకాశం ఇచ్చినటువంటి అనంత వెంకటరామరెడ్డి గారి మీద గౌరవం, మా ఫర్దర్ ఫ్యూచర్ ఏదైనా సరే అంటే అవకాశాలు వచ్చినా పదవులు వచ్చినా రాకపోయినా ప్రభుత్వాలు అధికారాలు ఉన్నా రాకపోయినా లేకపోయినా మా జర్నీ మేమున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే చేస్తాం. అది అనంత వెంకటరామరెడ్డి గారి బాటలోనే వెళ్తాం అనేది ఖచ్చితంగా స్పష్టంగా కూడా నేను చెప్పగలను. ఒకవేళ నేరుగా పవన్ కళ్యాణ్ వైపు నుంచి కానీ అక్కడ ఆ సైడ్ నుంచి నేరుగా ఎటువంటి ఆహ్వానం వచ్చినా కూడా ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దాదాపు ప్రభుత్వం కూడా ఇండైరెక్ట్ ఎలక్షన్ కన్నా నేరుగా డైరెక్ట్ ఎలక్షన్ జరిపే పరిస్థితి ఉందని తాజాగా ఒక డిస్కషన్ జరుగుతుంది. డైరెక్ట్ ప్రత్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు డైరెక్ట్ మేయర్ పదవిని ప్రకటించే అవకాశం ఉంటుంది. అట్లా తిరిగి మీరు మళ్ళీ రాజకీయాల్లోకి రావడం అంటే, ఎందుకంటే మీరు డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు దాదాపు అనంతపురం నగరంలో మీ యాక్టివిటీస్ కావచ్చు ఇవన్నీ కూడా పబ్లిక్లో బాగున్నాయన్న ఒక వాదన ఉంది. ఈ నేపథ్యంలో మీకున్న రాజకీయ జర్నీ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి నాట్ ఓన్లీ జనసేన టీడీపీ కానీ ఏ పార్టీ నుంచి వచ్చినా ఎటువంటి అవకాశం వచ్చినా ముందరికి వెళ్ళే పరిస్థితి ఏమైనా ఉందా? అధికారం కోసం పార్టీలు మార్చే వ్యక్తిత్వం మాది కాదండి. ముఖ్యంగా నేను ఖచ్చితంగా మా కష్టాన్ని శ్రమని మాకు అవకాశం ఇచ్చిన పెద్దల్ని ఖచ్చితంగా ఆ నైతిక విలువలతోనే నేను ముందుకెళ్తున్నాను. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నేను ఇందాకే కూడా చెప్పాను, అంటే మా 16 సంవత్సరాల జర్నీలో ఇక్కడ ఖచ్చితంగా అంటే నేను సఫర్ అవ్వడం కంటే కూడా శ్రీకాంత్ చాలా సఫర్ అయ్యారు నిలబెట్టడానికి. కానీ తర్వాత ఒక ఓటమి నుంచి మరొక గెలుపు కోసం జరిగినటువంటి జర్నీలో చాలా నైతికంగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఫ్యామిలీని నిలబెట్టుకోవడానికి కూడా మేము సామాన్యమైన కుటుంబం కాబట్టి ఆబ్వియస్ గా మేము పడినటువంటి కష్టాలు కానివ్వండి ఏదైనా అటువంటి పరిస్థితుల్లోనే మమ్మల్ని నమ్ముకున్న ప్రజల్ని కానీ మా చుట్టూ ఉన్న వాళ్ళని కానీ వదలలేదు. అధికారం కోసం ఇంకో అవకాశం కోసం ఇంకొకరిని ఆశించలేదు. ఇక ముందు కూడా ఎప్పుడు ఆశించం కూడా. ఏది ఉన్నా లేకపోయినా మా జర్నీ ఒక వేలోనే వెళ్తుంది, దాంట్లో సందేహమే లేదు, మరో ఆలోచనే లేదు. ఇంకొకటి మేడం, డిప్యూటీ మేయర్ గా 5 సంవత్సరాలు అనంతపురం నగరంలో పాలన చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యక్ష ఎలక్షన్లు బెటర్ అంటారా, ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే ఫిబ్రవరి ఎలక్షన్లు బెటర్? ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం ఆ విధంగా జరిగినాయి, ఆ విధంగా ఇండైరెక్ట్ ఎలక్షన్ అయితే బెస్టా, ప్రత్యక్ష ఎలక్షన్లు జరిగితే? ఎందుకండి ప్రత్యక్ష ఎలక్షన్ అయినా ఓకే. ఎందుకంటే మీరు గమనించారో లేదో, నగరపాలక సంస్థలో ఏర్పడిన టర్మ్స్ నుంచి మా టర్మ్ లో ఖచ్చితంగా అనంతపురం జిల్లా చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ముందు తర్వాత అని చెప్పే విధంగా ఖచ్చితంగా జరిగింది. నేను పబ్లిసిటీ కోసమో లేకపోతే ఇక్కడ మాట్లాడడం కోసమో చెప్పట్లేదు, స్వయంగా ప్రత్యక్షంగా చూసాం. ఎందుకంటే ఒక మనిషి నడవడానికి అవకాశం లేనటువంటి సందుల్లో కూడా ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి అంటే అదే సంకల్పంతోటే అనంతపూర్ జిల్లాని ఇంతవరకు కూడా డెవలప్ చేసినటువంటి ప్రతి కాన్సెప్ట్ కూడా మా టర్మ్ లో ఒక ఛాలెంజింగ్ టాస్క్ అనే చెప్పాలి.
ఎందుకంటే మన టవర్ క్లాక్ బ్రిడ్జ్ వైడనింగ్ అయితేనేమి, దాన్ని 4 లైన్స్ చేయడం అయితేనేమి, గుత్తి రోడ్ అయితేనేమి, చాలా ఛాలెంజెస్. ఇలాంటివి ఇంత సీనియర్ నాయకులు అనంత వెంకటరామరెడ్డి గారు నిజంగా అటువంటి డెవలప్మెంట్ లో మేము భాగస్వాములు అయినందుకు చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే మాటలతో చెప్పడం కాదు, మీరు రండి, నేను డాక్యుమెంటేషన్ విత్ పేపర్స్, ప్రూఫ్స్ నేను ప్రతి చోట కూడా చూపించగలను. అంటే పుట్టి పెరిగిన ఏరియా కాబట్టి ఇది ఎప్పుడు డెవలప్ అయింది, అది అబ్నార్మల్ గా అంటే ఎనార్మస్ గా ఆ గ్రోత్ ఎప్పుడు జరిగిందని ఖచ్చితంగా చెప్పగలం. అనంతపూర్ జిల్లా చరిత్రలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాం ఏదైతే ఉందో మాట, ఖచ్చితంగా అది ప్రజల్లో ఉంది. డిప్యూటీ మేయర్ అయిన తర్వాత మీరు అనంతపురం నగరంలో అంటే ఎప్పటికీ మర్చిపోలేదు ఏదైనా చేసిన డెవలప్మెంట్ కార్యక్రమం ఏదైనా ఉందా? అంటే మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చినది, అంటే ఈ పలానా పని వల్ల నేను సంతృప్తి పడగలిగాను, ఈ వర్క్ చేయడం వల్ల నా పేరు నిలబడిపోయింది అన్న ఏదైనా ఒక అచీవ్మెంట్. నేను ఇప్పుడే చెప్పానండి, ఎందుకంటే అనంతపురం జిల్లాలోనే మా టర్మ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మా నగరపాలక సంస్థలు 1000 కోట్లకు పైగా అభివృద్ధి చేయటం అనేది ఒక చాలా పెద్ద అచీవ్మెంట్ అనే నేను గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. అటువంటి నేపథ్యం, అటువంటి నాయకత్వం అనంత వెంకటరామరెడ్డి గారు ఆ నేపథ్యంలోకి తీసుకెళ్లారు. అందులో భాగస్వామి అయినందుకు ఖచ్చితంగా నేను గర్వంగా ఫీల్ అవుతాను. అండ్ ముఖ్యంగా వీటన్నింటికంటే కూడా ఫస్ట్ ప్రయారిటీ నా డివిజన్, నాకు గెలుపునిచ్చినటువంటి నా ప్రజలు, నాకు ఓట్లు వేసి గెలిపించినందుకు నేను ఏదైతే ప్రామిస్ చేశానో, మా శ్రీకాంత్ గారు కూడా అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి చాలా చోట్ల అనుకున్నారు. ఒక ఆటో వెళ్ళలేని సందులో రోడ్లు వేయటం అయితేనేమి, ముఖ్యంగా చెప్పాలంటే మా భారతీయ స్కూల్ సందులో ఒక బ్రిడ్జ్ ఉందండి. మా హయాంలో ఆర్డిటి సంస్థ ఎవరికి కూడా ఫండ్స్ ఇచ్చినటువంటి పరిస్థితి దాఖలాలు లేవు. కానీ మాకు 60 లక్షల రూపాయలు కేటాయించి ఒక మైనర్ బ్రిడ్జ్ ని నిర్మాణం చేయడం జరిగింది. అది కూడా దానికి కూడా పూర్తి సహకారాలు మా అనంత వెంకటరామరెడ్డి గారు చాలా ప్రోత్సహించి, అంటే దాన్ని ఖచ్చితంగా చెయ్యాలి అని నిర్ణీతటువంటి కాలంలోనే ఆ బ్రిడ్జ్ ని నిర్మించడం అయితేనేమి. తర్వాత సూర్యనగర్ రోడ్, ఎందుకంటే మన ఓల్డ్ టౌన్ కి అది ఒక మచ్చుతునకని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే దాన్ని ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ గా చూపించే విధంగా అంత లాంగ్ వేని తీసుకొని రావటం అనేది అదొక చాలా అంటే ఒక గ్రేట్ అచీవ్మెంట్. అటు తర్వాత ముఖ్యంగా నా డివిజన్ కి సంబంధించి మేము ఏది చేసినా శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేయటం జరిగింది. గతంలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి, అంటే ఒక అరగంట వర్షం వచ్చినా కూడా అక్కడ లోపల ఇళ్లలోకి మోకాళ్ళ పైకి నీళ్లు వచ్చేవి అన్నమాట. అలా నీళ్లు వస్తున్న దాన్ని ఆ కల్వర్ట్కి ఒక గోడ కాంపౌండ్ వాల్ నిర్మించమని ఆ రోజు అడిగారు, ప్రామిస్ చేశాం. దాన్ని ఖచ్చితంగా నేను పూర్తి చేయగలిగాను. ఆల్మోస్ట్ ఆల్ డివిజన్ లో కార్పొరేటర్ గా నిలబడినప్పుడు మీరు ఏమైతే వార్డులో హామీ ఇచ్చారో అవన్నీ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసేసారా? చెప్పినవి కాకుండా చెప్పనివి కూడా చేశాను. అది నేను చెప్పడం కాదు, నా డివిజన్ కి రండి, నా డివిజన్ లో వస్తే ఎప్పుడు ఎక్కడ ఏం శాంక్షన్ అయింది అనేది మీకు పేపర్స్ ద్వారా కూడా నేను నిరూపిస్తాను. ఇంకోటి ఏంటంటే గతంలో దాదాపు అంటే ఒక 15 to 20 years టర్మ్ నుంచి కూడా కల్వర్ట్స్ కానివ్వండి, డ్రైనేజెస్ పూర్తిగా వార్డు మొత్తానికి కూడా మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజ్లు పూర్తిగా ఎంక్రోచ్మెంట్స్ కూడా తీసి అంటే ఉమానగర్ ని నిజంగా మా ఏరియాని ఆ రకంగా చూడగలుగుతామా అన్నటువంటిది కూడా దాన్ని సాధ్యపరిచే విధంగా చేయడం జరిగింది. మిమ్మల్ని గెలిపించిన వార్డులోనే చేశారా? గతంలో మిమ్మల్ని ఓడించిన వార్డులో ఏమైనా అభివృద్ధి, అంటే డిప్యూటీ మేయర్ అక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేసిన సందర్భాలు ఉన్నాయా? అంటే ఎందుకంటే గెలిపించారు కాబట్టి ఈ వార్డు వరకే పరిమితం అయ్యారా? గతంలో 2 సార్లు ఓడించినారు మిమ్మల్ని, అక్కడ కూడా ఏమైనా చేసినా ఉన్నాయా? అంటే వాళ్ళకు మీరు ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేశారా? ప్రతి ఓటమి మనకు ఒక గొప్ప లెసన్ ఖచ్చితంగా నేర్పిస్తుంది. అలాంటివి ఎన్ని జరిగినప్పటికీ కూడా దాన్ని మనసులో రాజకీయం అంటేనే ఒక పదవి, అంటేనే ఒక బాధ్యత. అంటే ఇంట్లో తల్లి తను వండిన అన్నం ఎంతమంది పిల్లలు ఉన్నారో అందరికీ సమానంగా పెడుతుంది, కానీ నా మాట వినలేదనో ఇంకోటనో ఒక్కొక్కరికి ఒక్కోలాగా చెయ్యదు. సో కాబట్టి నాకు నిజంగా మీరు ఓడిపోయినది నేను నేర్చుకున్నా. అంటే నాలో ఏదైనా లోపం ఉందా, ఎక్కడ నేను కరెక్ట్ చేసుకోవాలి, లేదా నేను కరెక్ట్ చేసినా అది నేను నన్ను నమ్మిన నా వాళ్లకు ఎందుకు అర్థం అయ్యేటట్టు నేను చెప్పలేకపోయాను అన్నది మేమెప్పుడు మమ్మల్ని ప్రశ్నించుకునేవాళ్ళం. సో నేను అదే విధంగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా అంటే నేను వాళ్ళ సమస్యలు తెలుసుకున్నది కానివ్వండి,
అడ్రస్ చేసింది ఇంకా సరిపోలేదు. సో ఇంకా నేర్చుకోవాలి. సో ఆ విధంగా ముందుకెళ్ళడం జరిగింది. వాళ్ళతో మమేకం అవ్వడం జరిగింది. ప్రతి సమస్యను కూడా విశదీకరించి చూడడం జరిగింది. ఒక నా డివిజన్ లోనే కాదు, నాకు తెలిసి రాజకీయంగా ఎప్పుడు కూడా లేదు. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా మేము ప్రతి గడపకు కూడా, ప్రతి ఇంటికి కూడా అనంతపురం నగరంలో దాదాపు 1 నుంచి 4 సార్లు అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సో అంతేకాకుండా నేను ఖచ్చితంగా నా లైఫ్ లో ఫస్ట్ జర్నీలో స్పందన కార్యక్రమం నేను అటెండ్ అయ్యేదాన్ని. మా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో ఎవ్రీ మండే స్పందన కార్యక్రమం జరిగేది. స్పందన కార్యక్రమం ద్వారా మా కార్మికుల సమస్యల తెనేమి, పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా చాలా అడ్రస్ చేయడం జరిగింది. వాటిని ఎవ్రీడే నేను డైరీ పెట్టేదాన్ని. ఎవ్రీ వీక్ ఎవరు వస్తున్నారు, ఎవ్రీ డే ఎవరు వస్తున్నారు నోట్ చేసుకుని దాన్ని ఏ సెక్షన్ కి ఫార్వర్డ్ చేశాను, ఏ విధంగా చేశాను అనేది నేను ఒక ప్రణాళికబద్ధంగా కూడా చేయడం జరిగింది. చాలా నేర్చుకున్నాను. నన్ను గెలుపోటములు పక్కన పెడితే నాకు ఈ బాధ్యత అప్పగించారు కాబట్టి నా నగరాన్ని మెరుగ్గా చేయడానికి నా వంతు పాత్ర ఎక్కడ ఏది అవసరమైందో అది పూర్తిగా చేయడానికి ప్రయత్నం చేశాను. కేవలం డివిజన్ లోనే కాకుండా గతంలో మీరు ఓడిపోయినప్పటికీ ఆ డివిజన్ లో కూడా డెవలప్మెంట్ చేసి నగరంలో కూడా టోటల్ మాక్సిమం కవర్ చేశారు. నా పరిధిలో ఉండి నేను చేయగలిగింది నేను చేశానన్న. ఒకటి మేడం, నేను ఒకటి చెప్తున్నాను. ఈ డిప్యూటీ మేయర్ గా ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలో బాగా ఎప్పుడైనా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? అంటే మీ పార్టీ వాళ్ళ వైపు నుంచి కావచ్చు, అంటే ఏదైనా నేను ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు నన్ను వీళ్ళు ఎందుకు విసిగిస్తున్నారు, ఎందుకు బ్రేక్లు వేస్తున్నారని అట్లాంటి సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా? కంపల్సరీ ఉండే ఉంటాయి. రాజకీయం అంటేనే పాలిటిక్స్ అని చెప్పాను. అది పబ్లిక్ నుంచి కావచ్చు, రాజకీయం పాలిటిక్స్ మేడం. ఓకే, దాని ఇతర వరకు పార్టీల నుంచి కావచ్చు, ఏదైనా కావచ్చు అన్న. ఇది ఒక బాధ్యత తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి దానికి నిలబడి ఉండలేకపోతే మనకున్నటువంటి దాన్ని మనం అంటే ఆ అర్హతను మనం సాధించుకోవాలి, కంప్లీట్ గా ఫుల్ఫిల్ చెయ్యాలి అని అంటే మనకు వచ్చినటువంటి ఛాలెంజ్ ని భూతద్దంలో చూడడం కాదు, దాన్ని ఏ విధంగా రిజాల్వ్ చేసుకుంటూ వెళ్ళాం. దానికి ఖచ్చితంగా మా హస్బెండ్ నాకు శ్రీకాంత్ గారు ఏదైనా అలాంటి కాంప్లికేషన్స్ కానీ ఏదైనా వచ్చినా కూడా తండ్రి ఏ విధంగా అయితే గైడ్ చేస్తారో కొన్నిసార్లు ఏదైనా ఇది వచ్చినా కూడా ఇలా చెయ్యొచ్చు మనము అని నాకు శ్రీకాంత్ ధైర్యం చెప్పడం అయితేనేమి, ఖచ్చితంగా ఈ సందర్భంలో నేను అనంత వెంకటరామరెడ్డి గారిని నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటానన్నా. ఎందుకంటే రాజకీయంగా ఒక పదవి ఇవ్వడం కాదు కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు, నాకు చాలా అరుదైన గౌరవం కూడా ఇచ్చారు ఆయన. అంటే నా కూతురుతో సమానం అనే విధంగానే సంబోధిస్తారు ఆయన. సో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య ఇలా వచ్చింది, దీన్ని ఇలా ఏ విధంగా చేయాలి అని నేను అడ్రస్ చేసినప్పుడు నాకు నిజంగా ఆ కాన్ఫిడెన్స్ ని, నాకు ఆ సబ్జెక్ట్ ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది నాకు చాలా ఒక పెద్ద గైడ్ లాగా ఆయన నన్ను ముందుకు నడిపించారు. సో ఖచ్చితంగా నేను దాన్ని ఓవర్కమ్ చేసిందే గుర్తుంచుకుంటున్నాను కానీ ఆ సమస్య ఎందుకు వచ్చింది అనే దానికంటే కూడా దాన్ని సాల్వ్ చేయగలిగాను అనే గర్వం ఈ రోజు నాకు ఉందన్న. సేమ్ టైం ఇప్పుడున్న మహిళలు కావచ్చు, అంటే ఇప్పుడున్న మహిళలు కావచ్చు, ఇప్పుడున్న యూత్ కావచ్చు, ఇప్పుడు జంజి ప్రభావం తీవ్రంగా ఉంది మేడం. మీరు ఎలాంటి సలహా ఇస్తారు రాజకీయాలకు సంబంధించి? రాజకీయాలు అనేది మనం చూసే విధంగా ఎక్కడో నలుగురిలో ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన స్థానము, లేకపోతే ప్రతి దాంట్లో ఒక రిజర్వేషను, ఒక స్పెషల్ కేటగిరీ కాదు. అది మనం నిరంతరం అంటే 24/7 మోయాల్సినటువంటి ఒక గొప్ప బాధ్యత. జన్జీకి ఖచ్చితంగా 100% వాళ్ళ బాధ్యత మన నాయకుల్ని ఎంచుకోవడంలోనూ ఉంది, అదే విధంగా ప్రభుత్వాలతో పనిచేయించుకోవడంలోనూ ఉంది, వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వర్తించడంలో కూడా జన్జీ ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా వాళ్ళ ప్రమేయం ఉండాలి. ఆ విధంగా ఉంటేనే బెటర్ సొసైటీని మనం చూడగలుగుతాం. ఓకే, రాజకీయాల గురించి పక్కన పెడతాం. మీది ప్రేమ వివాహం అన్నట్లు విన్నాను. అంటే మీ కమ్యూనిటీలు వేరు, అంటే వేరు సామాజిక వర్గాలు. మీరు బల్లి సామాజిక వర్గం, శ్రీధర్ గారి కుటుంబ సామాజిక వర్గం. ఎలా సాధ్యం? అంటే ప్రజలను ఎదిరించి చేసుకున్నారా లేక ఒప్పించి చేసుకున్నారా? మా మ్యారేజ్ విషయంలో మేము అని చెప్పడం కంటే ఆ గొప్పతనం మా పేరెంట్స్ దండి, మా పేరెంట్స్. ఎందుకంటే ప్రకృతి సహజంగా మనం ఒకరిని చూసి ఇష్టపడటం ఇలాంటివి లవ్ అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక మనిషిని ఇష్టపడిన తర్వాత ఫ్యామిలీస్ ని, ఎందుకంటే వివాహ బంధం అనేది ఒక మనిషికి సంబంధించింది, ఇద్దరు మనుషులకు సంబంధించింది కాదు, ఒక 2 సాంప్రదాయాలకు, వివిధ డిఫరెంట్ కల్చర్స్ కి అది ఒక గొప్ప పునాదనే చెప్పాలి.
అండ్ మన ఏదైనా కానివ్వండి, ఆ అభిప్రాయాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి ఇండివిజువాలిటీ ఇక్కడ ఎవరికైనా, ఎందుకంటే ఒక పెళ్ళి అంటేనే అన్ని పుట్టుపూర్వోత్తరాలన్నీ చూస్తుంటారు. సో అలాంటిది ఒక డిఫరెంట్ కల్చర్స్, ఒక డిఫరెంట్ క్యాస్ట్ల నుంచి ఒక వివాహం జరిగి మా జర్నీ, మా లైఫ్ ఈ విధంగా ముందుకెళ్తుంది. నేను ఈ స్టేజ్ లో ఉండగలుగుతున్నాను అంటే నా అంబిషన్స్ ని నేను ఆంటర్‌ప్రెన్యూర్ గా నేను సక్సెస్ అయ్యి తర్వాత నన్ను ఈ ప్రజాక్షేత్రంలో కూడా ఇంతటి స్థాయిలో నన్ను నా భర్త నిలబెట్టగలిగినారు అని అంటే ఖచ్చితంగా ఈ విజయం మా తల్లిదండ్రులది. ఎందుకంటే మా ఫాదర్ కానివ్వండి, మా ఫాదర్ ఇన్ లా మా మామయ్య గారు, నేను ఆయన్ని కూడా మా నాన్ననే పిలిచేదాన్ని. మా వివాహంలో ఖచ్చితంగా గెలుపు మా తల్లిదండ్రులు. ఎందుకంటే శ్రీకాంత్ గారు ఇష్టపడిన తర్వాత తెలిస్తే అప్పుడు మా ఫాదర్ యాక్సెప్టెన్స్ ఉంటేనే అన్నట్టు నేను చెప్పడం, తర్వాత వాళ్ళు ఫ్యామిలీ మొత్తం. అండ్ ఈ సందర్భంగా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి, మన నగరపాలక సంస్థ మొట్టమొదటి మేయర్ రాగే పరశురామ్ గారు మా హస్బెండ్ కి రిలేటివ్, మామ అవుతారు, మా బాబాయ్. సో జీవితకాలం, ఎందుకంటే నేను ఈ స్టేజ్ కి రావడానికి నా పెళ్లి రీజన్ కాబట్టి ఆయన్ని నేను మర్చిపోలేను అనమాట. సో చాలా సాంప్రదాయబద్ధంగా లవ్ అనేది జరిగినప్పటికీ కూడా మిగతాదంతా కూడా ఏ విధంగా అయితే వాళ్ళు ఫ్యామిలీ అంతా మా ఇంటికి రావడం, మా నాన్నని గౌరవపూర్వకంగా అడగటం, సో ఆయన వచ్చిన పద్ధతి నాన్నకు నచ్చి నా కూతుర్ని ఇష్టపడడం అన్నది ఆయన కన్విన్స్ అవ్వటం. సో అరేంజ్డ్ మ్యారేజ్ లాగే జరిగింది మాది, లవ్ కమ్ అరేంజ్డ్. మా వివాహ బంధం ముఖ్యంగా సక్సెస్ అయినందుకు, అలాంటి తల్లిదండ్రులకు మేము పిల్లలం అయినందుకు కూడా మేము అదృష్టవంతులనే చెప్పాలి. సో ఈ క్రెడిట్ మా పేరెంట్స్ ది. ఇప్పటికీ అంటే ఏదైనా కానీ మేడం, మీరు మేయర్ అయిన తర్వాత, మా మాజీ డిప్యూటీ మేయర్ అయిన తర్వాత ఏదైనా సాధించలేకుండా ఏదైనా మిగిలిపోయిన అంశం ఏదైనా ఉందా నగరంలో? అంటే ఏదైనా ఇప్పుడు ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, ఏదన్నా కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా, అంటే పలానా విషయం నేను చేయలేకపోయానే, పలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ నేను చేయలేకపోయినాను, ఎక్కడన్నా అసంతృప్తి ఉందా? ఎంత అంటే ఇప్పుడు మనం రాజకీయ పదవులు అనేది, అవకాశం అనేది ఒక కాల పరిమితి వరకే ఉంటుంది. కొన్నిసార్లు సిస్టమ్స్ మనకు ఆ కాల పరిమితికి సహకరించకపోవచ్చు, ఆ ప్రాసెస్ లో డిలే అవ్వచ్చు. తర్వాత 1 by 1 ఇక్కడ మనకి ఏంటంటే లోకల్ దగ్గర నుంచి స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్ కి ఏదైనా పర్మిషన్స్ లో డిలేస్ అనేటివి జరుగుతూ ఉంటాయి, టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఖచ్చితంగా నేను ఎప్పటికీ నాకు రిగ్రెట్ గా ఉండిపోయేది నా డివిజన్ లో ఉన్నటువంటి బ్రిడ్జ్. అది టనల్ సిస్టమ్ ఉంది. సో ఆ టనల్ సిస్టమ్ ని తీసేసి దాన్ని కల్వర్ట్ గా మార్చి చేయడం వల్ల దాదాపు అది అంటే ఒక 3-4 డివిజన్లకు ఉన్న ఎగ్జిస్టింగ్ సమస్యను కూడా క్లియర్ చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో అమృత్ స్కీమ్ ద్వారా కూడా పునరుద్ధరించవచ్చు అన్నటువంటి ఒక కాన్సెప్ట్ ని ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్లాను. అనంత వెంకటరామరెడ్డి గారు ప్రయత్నం చేశారు, అమృత్ స్కీమ్ ని వెనక్కి తీసుకొచ్చారు. 5 బ్రిడ్జ్లు శాంక్షన్ కూడా అయ్యాయి. కాకపోతే టైం మాకు ఎగ్జిస్ట్, అప్పుడు ఒక 2-3 బ్రిడ్జ్లు అయిన తర్వాత టైం అయిపోవడం వల్ల దాన్ని చేయలేకపోయాము. అది నాకు ఖచ్చితంగా అది చేయగలిగి ఉంటే ఇక్కడ ఏంటంటే మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఉన్నటువంటి కల్వర్ట్, తర్వాత అంబేద్కర్ నగర్ వరకు కంటిన్యూ అవుతుంది కల్వర్ట్. ఆ కల్వర్ట్ డ్రైనేజ్ సిస్టమ్ లో ఏదైతే మనకు కొద్దిపాటి వర్షంకి మనకు త్రివేణి థియేటర్ బ్రిడ్జ్ అది. సో అక్కడ ఏదైతే వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది ఆ టనల్ సిస్టమ్ లో, అదొక కాంప్లికేటెడ్ గా ఉండిపోయింది. సో ఆ రిగ్రెట్ ఖచ్చితంగా ఉంది. దానికి కావాల్సిన కృషి నేనైతే దాన్ని తీసుకెళ్లాను. నేను తీసుకెళ్లిన వెంటనే ఆయన కూడా స్పందించి అవును ఇది చేస్తే కరెక్ట్ గా ఉంటుంది, చేద్దాము అన్నటువంటి ఉద్దేశపూర్వకంగానే అమృత్ స్కీమ్ ని వెనక్కి తీసుకురావడము, దానికి రిటర్న్ పే చేసి తీసుకురావడం అంతా కూడా జరిగింది. కానీ 2 బ్రిడ్జ్లు అయిన తర్వాత అవ్వడము ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ వాళ్ళకే ఉండింది. టెండర్ అంతా పాస్ అయిన తర్వాత కూడా సమయం, ఎందుకంటే కాలాతీతం మనకు 2 సంవత్సరాలు కరోనా ఉన్నింది. కరోనా ఉన్నప్పటికీ కూడా మనం అనుకున్న వాటికంటే ఇంటర్నల్ గా వర్క్స్ అయితే చాలానే చేయగలిగాం. గడప గడపకు మనకు సచివాలయం పరిధిలో 20 lakhs అడిషనల్ గా శాంక్షన్ అయింది. ఇవన్నీ కూడా పూర్తిగా సద్వినియోగపరచుకునే విధంగా నా డివిజన్ డెవలప్మెంట్ అయితే 100% జరిగింది. కాకపోతే మేజర్ గా నేను ఆ త్రివేణి థియేటర్ బ్రిడ్జ్ ముందుకు వెళ్ళుంటే బాగుండేది, అది నాకు మిగిలిపోయింది, అది ఒకటి చేయలేకపోయాను అనేది గ్రేట్. మహిళా రిజర్వేషన్ కు సంబంధించి ఇప్పుడు కేంద్రంలో అంటే పార్లమెంట్ లో బిల్లు పాస్ కానీ కాకపాని తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మేము మహిళలకు ఆ రిజర్వేషన్ ఏదో ఉందో అది రిజర్వేషన్ కల్పిస్తాము వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మంత్రి నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది, గౌరవాధ్యక్షుడు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? దీన్ని ఏ విధంగా చూడొచ్చు?
ప్రతిపక్ష పార్టీ కాబట్టి విమర్శిస్తున్నాను అని అనుకోకండి. ఎందుకంటే టీడీపీ పార్టీ ఏదైతే మాట చెప్తారో ఆ మాట మీద నిలబడుతుంది అన్న నమ్మకం నాకైతే లేదు. కానీ అదే సందర్భంగా ఖచ్చితంగా ఇప్పుడు ఒక మాట మనం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే పార్లమెంటులో 33% రిజర్వేషన్ అనేది ఇప్పుడొచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకమునుపు నుంచి మహిళలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, అంటే ప్రతి ఇంట్లో అంటే సంక్షేమ పథకాల్లో కానివ్వండి, ముఖ్యంగా చట్టసభల్లో ఎమ్మెల్యేలుగా కానివ్వండి, ఎంపీలుగా కానివ్వండి, నామినేటెడ్ సీట్లలో కానివ్వండి, ప్రతి చోట మహిళలకి ఆయన ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ మోర్ దాన్ 33%, దాదాపు 51% పైగా కూడా ఇచ్చారు. అది ఆల్రెడీ ప్రూవ్డ్ కదా. అట్లా ప్రూవ్ అయింది. ఈవెన్ మన కార్పొరేషన్ లో నేను ప్రాతినిధ్యం వహించినటువంటి నగరపాలక సంస్థలో కూడా అవుట్ ఆఫ్ 50 డివిజన్స్ మనకు 26 మెంబర్స్ లేడీసే ఉన్నారు. అటు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పము, అనంత వెంకటరామరెడ్డి గారి ఆయన నాయకత్వంలోనే కదా మహిళలకి ఇంతమందికి అవకాశం వచ్చింది. అందులో డిప్యూటీ మేయర్ గా రావడం కూడా నగరపాలక సంస్థ ఫస్ట్ లేడీ డిప్యూటీ మేయర్ నేను. అది కూడా నాకు గర్వంగా ఉంటుంది. సో ఇన్ని అవకాశాలు నేను ఒక్కటే కాదు, మన నగరంలో చూసిన, మన జిల్లాలో చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి దాంట్లో కూడా అటు సంక్షేమ పథకాల్లో ఇచ్చారు, అవకాశాల్లో కూడా ఇచ్చారు. అధికారికంగా అంటే రిజర్వేషన్ ప్రకారం లేకపోతే రకంగా ఇస్తున్నారు కానీ ఆధిపత్యం మాత్రం పురుషులది ఎక్కువ సాగుతోంది అన్నది ఎక్కడండి, ఇది ఆరోపణ. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా చుట్టూ ఉన్నటువంటి నాయకుల్ని నేను స్వయంగా గమనించడం జరిగింది. అంతెందుకు నేనే ఉన్నాను, నా కార్యాలయంలో నేను చేసినటువంటి పాత్రలో ఎంతవరకు పురుషుల ఆధిక్యం ఉంది. ఇప్పుడు మేయర్ గారు ఏదైనా ప్రతిపాదన తీసుకొస్తే కూడా అన్న ఇది ఇలా కాదు, ఇలా చేద్దాము అంటే సరే చూద్దాం అంటే ఏదైనా మేము కన్ఫెస్ చేసేంతట అవకాశం మాకు ఉన్నింది, అంటే స్వేచ్ఛ ఉన్నింది. ఎందుకంటే ఒకటే అన్న, మనం దూరపు కొండలు నునుపు అంటారు, అంటే దూరం నుంచి చూసి చెప్పటం కాదు, ఎక్స్పీరియన్స్ అయింది నేను చెప్పగలుగుతున్నాను, కాన్ఫిడెంట్ గా కూడా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మీరు ఆల్రెడీ డిప్యూటీ మేయర్ గా ఉన్నారు, వాళ్ళ పదవిలో కొనసాగుతున్నారు. ఎలాంటి పరిస్థితి ఉంది అంటే లీడర్ల మధ్య ఎటువంటి సమస్యలు ఫేస్ చేశారు అనేటువంటి ఇంపార్టెంట్ ఉద్దేశంతో అడగాల్సి వచ్చింది. ఒక కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళే కూడా ఒక్కొక్కసారి అభిప్రాయ భేదాలు రావడం అనేది సర్వసాధారణమైన విషయం. దాన్ని రాజకీయంగా ఎలివేట్ చేయడం కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మహిళలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించారు. చట్టసభల్లో అసలు వాళ్ళకి ఇచ్చినటువంటి హోమ్ మినిస్టర్ ఎవరైనా సరే దాన్ని సద్వినియోగపరుచుకునే వాళ్ళ క్యాలిబర్ లో, వాళ్ళ సంకల్పంలో, వాళ్ళు ప్రతిష్టాత్మకంగా పనిచేసినటువంటి దాంట్లో ఉన్నింది. కానీ ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశం కల్పించారు. అది పార్లమెంట్ ఆమోదంతో లేకపోతే ఇతర పార్టీలు దీంతో అవసరం లేకుండా ఆయన చేశారు. ఆయనే చేసేసారు ఆల్రెడీ. మేము ఎందుకంటే అటువంటి ప్రభుత్వం నుంచే వచ్చాం కదా, ఆ ప్రభుత్వంలో పని చేసాం కాబట్టి ఆ ప్రౌడ్ తెలుస్తుందన్న, ఆ కాన్ఫిడెన్స్ కూడా మాకు అర్థమవుతుంది. ఒకటి మేడం, ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ రోల్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, తర్వాత మా అనంత వెంకటరామరెడ్డి గారు, మా గాడ్ ఫాదర్, ఆయన వాళ్ళు ఏదైతే నిర్దేశితంగా ఏదైతే బాధ్యత ఇస్తారో, ఏదైతే చేయమంటారో, ఏ రకంగా సూచిస్తారో ఆ రకంగా పార్టీ కోసం కష్టపడడానికి నేను ఖచ్చితంగా తదుపరి అడుగులు ఉంటుంది. దాని నుంచి వాళ్ళ తర్వాతే నేను ఆలోచన చేస్తాను. ఇంకొకటి మేడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఏంటి? టైం వేస్ట్ అన్న, టైం వేస్ట్. ఎందుకంటే సామాజిక వర్గం కాబట్టే ఒక కాపు మహిళగా ఈ రోజు ఆ మాట చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి చెప్పండి, ఐఎమ్ డై హార్ట్ ఫ్యాన్. నేను బ్రతికి ఉన్నంత కాలం నా పొలిటికల్ నేను బ్రతికున్నంత వరకు నా పొలిటికల్ స్టార్ జగన్మోహన్ రెడ్డి గారే. అటు తర్వాత సినిమాల్లో ఎంతమంది హీరోలు వచ్చినా కూడా మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయన చేసే అసలు రెండు పొంతనలేని విషయాలు యాక్చువల్ గా వాస్తవానికి. ఎందుకంటే ఒక చిన్న మాట, ఇప్పుడు ఒక మీటింగ్ లో ఒక విషయాన్ని అడ్రస్ చేస్తున్నాం, అది మనం ఎంతవరకు బాధ్యత తీసుకోగలుగుతున్నాం? రాజకీయంగా గద్దెనెక్కిన తర్వాత నేను ఒక డిప్యూటీ మేయర్ గా నేను ఎన్ని బాధ్యతలు నిర్వర్తించానో, నా అనుకున్న ప్రజలకు, నా కోట్లేసిన ప్రజలకు నేను ఏం చేయగలిగానో ఈ రోజు నేను గర్వంగా ఎక్కడికైనా వచ్చి నేను చెప్పగలుగుతున్నాను. డిప్యూటీ సీఎం గారిని వచ్చి ఒక మాట చెప్పమని చెప్పండి, ఒకరికి ఇది నేను చేశానని చెప్పమని చెప్పండి.
చెప్పండి అని అడుగుతున్నా. ఒకవేళ నాకు అంత జ్ఞానం లేకపోవచ్చండి, నేను అంత క్లవర్ కాకపోవచ్చు, నేను అలా అంత అలర్ట్ గా లేకపోవచ్చు. అది ఆయన ఏం చేశారు చెప్పండి అని అడుగుతున్నాను. ఆయన ఏం చేశారు? సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడారు. ఆయన నిజంగా ఏదైనా చేయగలిగితే దాసరి రాము అనేటువంటి ఒక వ్యక్తి ఆయన కమ్యూనిటీ కోసం ఎంత కష్టపడ్డారో మాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. అంటే స్వార్థం లేకుండా కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసమే పనిచేసినటువంటి వ్యక్తులు ముద్రగడ గారు కానివ్వండి, దాసరి రాము గారు కానివ్వండి, ఇలా చాలా మంది ఉన్నారు. దాసరి రాము గారు ఎంత నయవంచనకి గురి అయి ఉంటే ఆయన మనస్సాక్షిని చంపుకోలేక ఈ రోజు బయటకు వచ్చారు. ఆయన ఎంత అభిమానంతో పనిచేశారు, అభిమానం కోసమే పనిచేశారు, స్వార్థంతో పనిచేయలేదు. అటువంటి వ్యక్తి పార్టీలో నుంచి బయటికి వచ్చారని అంటే ఇంకా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అనుకున్న ఒక వ్యక్తిని మనం కాపాడుకోలేకపోతే ఎందుకు పదవులు చెప్పండి? అంటే పూర్తిగా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఫెయిల్యూర్ అంటారు. సరేనండి, లడ్డు విషయంలో సనాతన ధర్మం అని తిరుపతి మెట్లు అన్ని కడిగారు కదా. మళ్ళీ ఎందుకు రామస్వామి గుళ్ళు మనకు ఇప్పుడు దొంగతనం జరిగింది కదా, దాని గురించి ఎందుకు ఆయన మాట్లాడట్లేదు? సనాతన ధర్మం అని ఊగిపోయారు కదా. మహిళలకు ఎక్కడ ఏం జరిగినా తను రక్షణ ఇస్తానని ట్రక్కులెక్కి మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే రాత్రి రోడ్ల మీద పడుకొని మాట్లాడారు కదా. ఆయన సొంత నియోజకవర్గంలో ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగితే కనీసం విచారణ వద్దా అన్న? కనీసం విచారణ, ఒక చట్టం తీసుకురాలేకపోయారా? ఒక విచారణకి అట్లీస్ట్ దాన్ని అడ్రస్ చేస్తూ ఈ విధంగా జరుగుతున్నాయి, దీన్ని నేను ఈ విధంగా యాక్షన్ తీసుకోవాలి ఏమని అంటే హోం శాఖ నాది కాదంటారు. ఇది కరెక్టే అంటారా? చెప్పండి. అంటే డిప్యూటీ సీఎం గా ఆయనకున్న పరిధులు ఆయనకు ఉంటాయి, మీరు డిప్యూటీ మేయర్ గా మీకున్న పరిధులు మీకుండి ఉంటాయి. నేను అది అనుభవించాను కాబట్టే డిప్యూటీ మేయర్ గా నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఎంత వరకు చేయగలిగాను. నా బియాండ్ ఇప్పుడు అవునన్నా నాకు పరిధులే ఉన్నాయి. నా పరిధులు ఏవైతే ఉన్నాయో బియాండ్ మై లెవెల్, నేను మా ఎమ్మెల్యే గారితో మాట్లాడేదాన్ని, మా ఎంపీ గారితో మాట్లాడేదాన్ని, మా ఎమ్మెల్యే గారి ద్వారా ఏదైనా కూడా అడ్రస్ చేయగలిగాను. ఎందుకంటే ముఖ్యంగా ఒక చిన్న విషయం కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మాకు కమ్యూనిటీ గురించి కూడా జరుగుతుంది కాబట్టి మాకు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గారి జయంతిని అధికారికంగా ప్రకటించడానికి కూడా నేను అడిగాను. మా ఎమ్మెల్యే గారి సహకారంతో, ఆయన ప్రోత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అన్న ఇది ఖచ్చితంగా, ఎందుకంటే మా రాయలసీమకు ఖచ్చితంగా ఆయన చేసినటువంటి సేవలు కానివ్వండి, చెరువులు బావులు తవ్వించడం, ఆ చరిత్ర మర్చిపోలేనటువంటిది. అందుకు దాన్ని అధికారికంగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనకదాస్ గారి జయంతి కానివ్వండి, అందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైన స్థానం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా శ్రీకృష్ణ దేవరాయల జయంతిని కూడా అధికారికంగా ప్రకటించడానికి కూడా ఒక ప్రతిపాదన వరకు నేను తీసుకెళ్లగలిగాను. మా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహం, అనంత వెంకటరామరెడ్డి గారి ప్రోత్సాహంతో తీసుకెళ్లగలిగాను. అంటే ఒక చిన్న ప్రయత్నం ఉండాలి కదన్నా. అది జరుగుతుందో జరగదో తర్వాత మీరు అంటున్న పరిధులు ఉండొచ్చు, కానీ ప్రయత్నం కనిపించాలి కదా. మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు మీ నియోజకవర్గ జనాలు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా కనీసం ఎటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తే స్టేజ్ మీదకి వచ్చి ఊగిపోతారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తే మెట్లు కడిగి సనాతన ధర్మం అంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తే వాళ్ళ నాన్న దీపంతో సిగరెట్ అంటించుకున్నటువంటి కల్చర్ ఉందని, ఆ సంస్కృతిని చెప్తారు. ఆయన ఏ క్లాస్ చదివిందే అన్నది కూడా ఆయనకి స్పష్టం లేదు. ఏ స్టేజ్ మీద, ఈ స్టేజ్ లో నేను 10th వరకే చదివాను కానీ 20,000 బుక్కులు చదివాను, 2 లక్షల బుక్కులు చదివాను అంటారు. ఇంకొకసారి నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను అంటారు. మళ్ళీ తర్వాత నేను డిగ్రీ చేస్తున్నప్పుడు అని సంబోధిస్తారు. అంటే ఇక్కడ మనం ఏంటి అనేది స్పష్టత లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఆయన చెప్తే పక్క రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడడం తెలుసు, అంటే సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక మహిళ మీద జరిగితే అఘాయిత్యం మాట్లాడలేనిది నిజానికి ఎంత సిగ్గుచేటు చెప్పండి. ఈ 2 సంవత్సరాల కూటమి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? చెప్పుకోవడానికి కూటమి పాలన టైం సరిపోదేమో. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ చేస్తున్నారు. సూపర్ 6 కావచ్చు, ఆల్మోస్ట్ ఇంకొకసారి చెప్పండి అన్న. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఒకసారి ఆన్లైన్ లో ఉందేమో చెక్ చేయండి. చెప్పండి, సూపర్ 6 లో అమలు చేయని విషయాలు ఏంటంటే ఏం అమలు చేశారు? పెన్షన్ ఉన్న వాళ్ళకంటే కూడా ప్రతి నియోజకవర్గ వారిగా తల్లికి వందనం ఇస్తున్నారు. ఎంతమంది ఎంతమంది ఉంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికి ఇచ్చారు. మీ గవర్నమెంట్ లో కేవలం జరిగిండేది ఒక్కరికి మాత్రమే ఇచ్చారు. వైసీపీ గవర్నమెంట్ ఒకరి నాతో రండి, తెలుగుదేశం వాళ్ళకే రాని వాళ్లకు
జగనన్న ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళు గ్యాస్ ఇప్పుడు ఇచ్చారు. రాని వాళ్ళకి గ్యాస్ ఇచ్చారు. ఆ తర్వాత ఇది రైతులకి అవనియండి. ఇచ్చారు. మీరు రండి నాతో. నేతన్న మీరు సేవ రండి అని నాతో. ఇచ్చారు. మీరు రండి నాతో. నేను ఇక్కడ మాట్లాడడం కాదు. రీసెంట్ గా నేతన్న సేవ కూడా అది అన్న అసలు నాతో గ్రూప్ రండి. 6 లేదు ప్రకటించారు. జనాల్లోకి వెళ్దాం. ఎందుకంటే మేము మాటలతో కాదు, గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో రావాలి జగన్ కావాలి జగన్ అంటూ ప్రతి గడపకు వెళ్లి ఓట్లు అడిగాం. తరువాత గడప గడపకు మన ప్రభుత్వం అని ఎంత కాన్ఫిడెంట్ గా మేము ఏం చేసాం ప్రతి ఇంటికని ప్రింట్ చేసి పేపర్లు ఇచ్చాం ప్రతి ఇంటికి. నాతో రండి. తల్లికి వందనం ఎంత వరకు జనాలకు అందిందో నేను చూపిస్తా. మాటలు కాదు, ఒకే నేను ఇంట్లో చూపిస్తా. 7-8 మంది కూడా వచ్చిన సందర్భాలు నేను ఉన్నాయి మేడం. చూపిస్తా అంటున్నా అన్న. ఆ, నేను చూపిస్తా అంటే ఎంతవరకు న్యాయం జరిగింది. ఒక్క విషయం చెప్తాను. లోకేష్ బాబు గారు విదేశాలకు వెళ్తున్నారు. ఆయన శాఖ విద్యాశాఖ అయితే ఈరోజు ఒకసారి ఆలోచించండి. నాడు నేడు ద్వారా గవర్నమెంట్ పాఠశాల, వేరే రాజకీయ ఆస్పెక్ట్స్ అన్ని పక్కన పెట్టండి. ఒక చిన్న ప్రశ్న నేను అడుగుతాను. ఎందుకంటే గవర్నమెంట్ పాఠశాలలన్నీ కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థలకు ధీటుగా నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ఏ విధంగా అత్యాధునికంగా టెక్నాలజీ కూడా, ఎందుకంటే 8th క్లాస్ కి ట్యాబ్స్ ఇచ్చారు, ఈ టెక్నాలజీని పిల్లలకి ఇన్కల్కేట్ చేశారు. అంటే వస్తున్న టెక్నాలజీని వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్ ని స్కూల్ పిల్లలకి పరిచయం చేశారు. గోరుముద్ద అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు, అంటే పౌష్టికాహారాన్ని. ఈ విధంగా స్కూల్స్ లో జరిగినటువంటి అంశాలు ఒక్కొక్కటి తీసుకుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత లోతుగా పిల్లల గురించి ఆలోచిస్తున్నారా అంటే రాష్ట్రంలో రాజకీయ లబ్ధి కోసం. ఎందుకంటే ఓట్లేసే వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వడం గురించి పక్కన పెట్టండి. ఒక మహిళల గురించి ఆలోచిస్తే ఎన్ని ఇచ్చారో ఆయన నేను చెప్పగలను. కాపు నేస్తామన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఎందుకు? కమ్యూనిటీ ఉన్నప్పటికీ కూడా కాపుల్లో ఈ రోజు డెవలప్ అవ్వాల్సిన మహిళలు ఉన్నారు, వాళ్ళని కూడా ఒక వ్యాపారవేత్తలుగా తీసుకురావాలి అన్నటువంటి ఇలాంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తూ పిల్లలకి ఏం ఓట్లు ఉన్నాయా చెప్పండి? ఆయన ఏం ఒక్కటే నమ్మారు, మన రాష్ట్ర భవిష్యత్తు పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి విద్య, ఆ విద్యను మనము ఉన్నతంగా ప్రతిష్టాత్మకంగా ఇవ్వాలి అటువంటి కాన్సెప్ట్ తో వచ్చారు. సో ఆ నాడు నేడు పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఫీజు రీఎంబర్స్మెంట్లు ఆగిపోయాయి. 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కోసం ఏ విధంగా కుటుంబ ప్రభుత్వ పాలన నడిచిందో. ఈ రోజు ఒకటి, రాష్ట్ర భవిష్యత్తు యూత్ లో ఉందన్నది మర్చిపోయి యూత్ అంతటిని రోడ్ల పాలు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు, చూపించండి. పరిశ్రమలు తీసుకొచ్చామంటున్నారు, ఏం పరిశ్రమలు తీసుకొచ్చారు చెప్పండి. అంటే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పబ్లిసిటీ స్టంట్ అని చెప్తారు. 100% అదే కదన్నా జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ప్రతిపాదనలు, పర్మిషన్స్ అన్ని కంప్లీట్ చేస్తే దాన్ని ఓపెనింగ్ చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఏ విధంగా దాన్ని ఓపెన్ చేసి ఆ క్రెడిట్స్ అంతా వాళ్ళు చెప్పుకుంటున్నారు. క్రెడిట్ చోరీ చేస్తున్నారా? భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మీదే అంటున్నారు, మీ వల్ల జరిగింది అంటారు, వైసీపీ వల్ల జరిగింది. నేను నా మాట చెప్పడం కాదు, ఆన్ పేపర్ ఉంది కదా, డేట్స్ తో సహా ఉంది, ఆన్ పేపర్ ఉంది, చూడండి మీరు. లేదా నేను చూపించమంటే నేను చూపిస్తా. ఎప్పుడు పర్మిషన్స్ వచ్చాయి, దాని ప్రణాళిక ఎప్పుడు సిద్ధం చేశారు, దానికోసం ల్యాండ్ అక్విజిషన్ ఎప్పుడు జరిగింది చూపిస్తాను. మాటల్లో కాదు కదా, నేను అన్ని ప్రూఫ్స్ చేస్తాను అంటున్నా, మాటలతో చెప్పడం కాదు. సో ఈ రకంగా ప్రతిదీ కూడా మెడికల్ కాలేజెస్ విషయంలో అయితేనేమి, ఎయిర్పోర్ట్ విషయంలో అయితేనేమి, ఉద్దానం గురించి ఒక్కసారి ఆలోచించండి. ట్యాబ్ తిప్పడానికి పవన్ అన్నకు రాలే. దాని గురించి అంటే టెక్నాలజీని ట్యాబ్ గురించి అడుగుతుంటే నిజంగా ఆ రోజు అనిపించింది, జగనన్న ఇంత చేసి ఇన్ని సంవత్సరాలు ఏం చెప్పుకోలేకపోయినా ఎంతమంది జీవితాలు నిలబెట్టగలిగారు ఆయన. అలాంటిది దీనికోసం వీళ్ళు చేస్తున్న పబ్లిసిటీ స్టంట్లు చూస్తుంటే బాధేస్తుందన్న. రాజకీయాన్ని పక్కన పెడితే ప్రజలకి ఇంత చేసి కూడా చెప్పుకోలేకపోయామే. కూటమి ప్రభుత్వం ఏమీ చెయ్యకపోయినా మొత్తం వాళ్ళే చేసినట్టు ఏ రకంగా షో ఆఫ్ చేస్తున్నారు. పబ్లిసిటీ పీక్స్ లో మీరు అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసింటే 11 సీట్లకు ఎందుకు పరిమితం చేయగలిగింది పబ్లిక్ ఓటర్? ఆ మహిమ అవును, అలాంటిది నిజంగా అది పరిమితి అయి ఉంటే ఈ రోజు జనాలు మేము మీకు ఓట్లు వేసాం, మా ఓట్లు ఎక్కడికి పోయాయని అడిగేవాళ్ళు కాదు జనాలు. చాలా మంది ఇప్పుడు ఓటు శాతం మీరు చూసినట్టయితే మీరు 11 అనే నంబర్ ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ ఓటు శాతం ని పరిశీలించండి. 3 పార్టీలు ఒక సెంట్రల్ పార్టీ కలిసి వచ్చి, ఇలా 3 పార్టీలు కలిసి వచ్చిన ఓటు శాతం ఎంత, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఓటు శాతం ఎంత, దాన్ని చూసి నంబర్ చెప్పండి. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎట్లాంటి ప్రభావం ఉండబోతోంది? ఏ విధంగా వైసీపీ గెయిన్ అవుతుంది మన అనంతపురం జిల్లా, పోనీ మన నగరంలో మేయర్ ఎన్నికలకు సంబంధించి?
ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే ఏ విధంగా ఇందాకే ఉంటారు? పరోక్ష చెప్పాను. ఎన్నికలు ఇందాకే చెప్పాను, దేనికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మేము చేసింది అనంతపూర్కి ఏం చేశాము అన్నది కళ్ళతో ప్రజలు చూశారు. ఖచ్చితంగా ఎలక్షన్ ఎలాంటిదైనా కూడా మేము దానికి పోటీకి ఎక్కడ కూడా మేము దాని గురించి అంటే ఇంకొక ఆలోచన అనేది ఉండదు. ఖచ్చితంగా పోరాడతాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న నమ్మకం మాకుంది. మేడం, ఒకటి వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లు, జెడ్పీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఈ ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది మన అనంతపురం జిల్లాకు సంబంధించి మీ వైసీపీ పార్టీ నుంచి? జనాలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. ఎందుకంటే సూపర్ 6 అన్న ఎందుకంటే పూర్తి స్థాయిలో అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తామన్న హోప్ లో ఉన్నారు. ఇప్పటికీ ఇంటింటి తెలుగుదేశం అంటూ క్యాంపెయిన్ జరుగుతోంది. మీకు నాకు తెలిసి చాలా వరకు అనంతపురంలో తీసుకుంటే క్యాండిడేట్ దొరికేది కూడా బరువు ఏమో అన్న పరిస్థితి ఉండబోతోందేమో అని ఒక ఫీలింగ్ ఉంది. చాలా కాన్ఫిడెంట్ గా ఎవరైనా చెప్పారా, మీరే చెప్తున్నారా? ఇప్పుడున్న పరిస్థితి అధికారంలో లాస్ట్ టైం మీరు ఉన్నప్పుడు ఎవరిని రానిలేదు కదా, నామినేషన్లు కూడా ఏనీలేదు కదా. అది తప్పు. అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అలాంటి పాలనే ఆయన చేయాలి అని అనుకుంటే, గతంలో మున్సిపాలిటీస్ లో జరిగినప్పుడు తాడిపత్రి మున్సిపాలిటీ ఆయన అనుకొని ఉంటే ఆయన అలాంటి రాజకీయం మున్సిపాలిటీ వదిలిపెడితే జిల్లాలోనే రాష్ట్రంలో పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ల కాటి నుంచి వార్డు మెంబర్ల జగన్మోహన్ రెడ్డి గారి నేపథ్యం, మీ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉండబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ నేపథ్యం అలాంటిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కుల రాజకీయాలు గాని ఈ విధమైన అంటే మోసపూరిత డైవర్ట్ పాలిటిక్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీలో లేదు. ఎందుకంటే లాస్ట్ టైం టీడీపీ నాయకులు మీరు ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో, టీడీపీ నాయకులే ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆయన జగన్ నిఖార్స్ అయిన మనిషి అని ఆయన పబ్లిక్ గా బహిరంగంగా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన తలుచుకొని ఉండింటే మాకు ఇన్ని మున్సిపాలిటీస్ వచ్చాయి, తాడిపత్రి మున్సిపాలిటీ మాకేం లెక్క కాదు అన్నటువంటి ఒక అంశాన్ని ఆయన ఒప్పుకోవడం కూడా జరిగింది. అది ఆయన వ్యక్తిత్వానికి ఒక అద్దం పట్టే విషయం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు సూపర్ 6 అనే విషయంతో ఇంటింటికి సంథింగ్ అని వెళ్తున్నారు అంటున్నారు. ఇంటింటికి వెళ్తున్నారు, ఏం చేశారు అనేది ఇందాక కూడా నేను ప్రశ్నించాను. ఏదైతే మేనిఫెస్టో సూపర్ 6 అన్నారు, సూపర్ 6 కాస్త పాపర్ 6 అయింది. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి 6లో కనీసం 4 కాదు కదా, 2 కూడా కంప్లీట్ చేయలేదని ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, సంక్షేమ పథకాల్లో కానివ్వండి, ఎప్పుడూ దాన్ని ఒక ఆప్షన్ గా, ఆబ్లిగేషన్ గా జగన్మోహన్ రెడ్డి గారు పరిగణించలేదు. ముఖ్యంగా ఇక్కడ మన స్థానికంగా అనంతపురంలో చూసుకుంటే కరోనా సమయంలో ప్రజలు కూడా ఒక్కసారి గుర్తుంచుకోవాలి. మరొకసారి నేను అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను, కరోనా లాంటి సమయం వస్తే ఏ పార్టీ నాయకులు కనీసం బయటికి రావాలంటే కూడా భయపడినటువంటి సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఖచ్చితంగా అనంత వెంకటరామరెడ్డి గారు కోవిడ్ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మనోధైర్యం ఇవ్వడము, ట్రీట్మెంట్స్ కి అసలు పీపీ కిట్స్ కూడా లేకుండా, ఎందుకంటే పీపీ కిట్స్ వేసుకుంటే వాళ్ళు చూడు అంటే ఏ విధంగా స్కేర్ అవుతారు అన్నటువంటి విషయాన్ని ఆయన వేసుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెడికేషన్లు ప్రతి ఒక్క దాన్ని కూడా నిశ్చితంగా ఆయన దగ్గరగా ఉండి పరిశీలించి, అంటే అటువంటి నేపథ్యంలో ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం పనిచేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పరిస్థితుల్లో కూడా ఏ ఆప్షన్ తీసుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వం 1 కాదు 3 పార్టీలు జాతీయ పార్టీని కలుపుకొని వచ్చినప్పటికీ కూడా 2.5 సంవత్సర కాలం అవుతున్నా వాళ్ళు చెప్పిన నిరుద్యోగ భృతి ఇచ్చారా? వాళ్ళు చెప్పినటువంటి ఉద్యోగాలు ఇచ్చారా? చెప్పండి. ఇవన్నీ కూడా చేయలేదు కదా. ఏ రకంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఈ రోజు మాట్లాడుతుంటే నిజంగా అది హాస్యాస్పదంగానే ఉంది నాకు. ఎందుకంటే మనం చూస్తున్నాం కళ్ళారా, చూస్తున్నప్పటికీ కూడా ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాబో రోజుల్లో ఎలక్షన్ ఏదైనప్పటికీ కూడా అనంతపూర్ ప్రజలకి తెలుసు. వాళ్ళే ఈరోజు ఇందాక కూడా చెప్పాను నేను, ప్రజలు మేమే వేసిన ఓట్లు ఎక్కడికి వెళ్ళాయని వాళ్ళే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మేము. సో కాబట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్తారు ప్రజలే. ఒక్కొక్క వర్గాన్ని మనం చూసుకుంటే స్టూడెంట్స్ కానివ్వండి, మహిళలు కానివ్వండి, అందరూ కూడా, వృద్ధులు ముఖ్యంగా. ఎందుకంటే మనం ఈ విషయాన్ని కూడా, ఎందుకంటే గతంలో మా వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వాలంటీర్ వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేది, ఇప్పుడు ఎమ్మెల్యేలు, కూటమి ప్రభుత్వ మంత్రులు వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఎక్కడికి దిగజారిందో చూడండి. అంటే వాళ్ళు నిజంగా అభివృద్ధి చేసి సూపర్ 6లు ఇచ్చుంటే
ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. పెన్షన్స్ లో కూడా వికలాంగులను ఎంత ఇబ్బంది పెట్టారు, మళ్ళీ వెరిఫికేషన్లు అన్నారు, ఎన్ని పెన్షన్లు తీసేశారు, అసలైన అర్హులు ఎంతమంది ఉన్నారు. మేమన్నీ ఓపెన్ ఛాలెంజే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏ విషయానికి కూడా మనము అంటే మన పార్టీకి పనిచేశారనో వాలంటీర్ ఉద్యోగానికి కూడా మేము రికమెండేషన్స్ తీసుకెళ్తే మాకు అవకాశం లేదు. వాళ్ళకి ఏదైతే ప్రొసీజర్స్ ఉన్నాయో ఆ రకంగానే ఫాలో అయ్యారు, ఆ రకంగానే ఇచ్చారు. ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గానికి పార్టీలకు కూడా అతీతంగా మా సచివాలయ వ్యవస్థ వాలంటీర్లు పనిచేశారు, మా నాయకులు పనిచేశారు. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేసింది. రాబోయే ఎలక్షన్ ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రజలు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారనేది స్పష్టంగా కూడా నేను తెలియజేస్తున్నాను. మహిళలకి ఉచిత బస్సు కార్యక్రమాన్ని కూడా అది అడగకపోయినా మేనిఫెస్టోలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది. ఈ పొద్దు చాలా మంది మహిళలు ఫ్రీగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. దీనికి ఏమంటారు? అవసరం ఆకలిస్తున్నప్పుడు అన్నం పెట్టాలి కానీ ఎల్లుండి వచ్చి బిర్యానీ పెడతానంటే అది యాక్సెప్టబుల్ కాదు. ఇక్కడ మహిళలకి నీకు 1500, నీకు 1500, నీకు 1500 అన్నారు. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ప్రతి మహిళలకి 1500 ఇస్తానని అసలు ఎన్ని చోట్ల చెప్పారు, ఎంత మందికి చెప్పారంటే, సో దాన్ని ఎవరికైనా ఇచ్చినటువంటి దాఖలాలు చూసారా? ఎవరికైనా ఇచ్చారా? ఎక్కడ కూడా మహిళలకి చెప్పినటువంటి హామీలు నిలబెట్టుకోకపోగా వాళ్ళు ఈ రోజు డ్వాక్రా సంఘాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 0 వడ్డీ పథకం ద్వారా ఎన్నో రుణాలను ఇచ్చి ప్రతి మహిళను కూడా వ్యాపారవేత్తలుగా అంటే కుటీర పరిశ్రమలను డెవలప్ చేశారు. అదే విధంగా వాళ్ళకు పర్సనల్ గా కూడా లోన్స్ ఎన్హాన్స్ చేశారు. 0 వడ్డీతో లోన్స్ ఇవ్వడం కూడా ఎన్నో పరిశ్రమలు నెలకొల్పడానికి ఇక్కడ చేనేత వర్కర్స్ కానీ అందరికీ ప్రోత్సాహం ఇచ్చారు. కాకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాల నుంచి కూడా మహిళలు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. అంటే గతంలో కూడా 2004 ఆ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే చాలా డ్వాక్రా గ్రూపులు కూడా వాళ్ళు విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకు అయ్యా అంటే వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలకు వడ్డీలకు వడ్డీ చక్ర వడ్డీలు కట్టలేక వాళ్ళ ఆర్థిక స్తోమతని వాళ్ళు ఇంకా దిగదార్చుకునే పరిస్థితుల్లో ఉంటే అటువంటి సమయంలో ఈ డ్వాక్రా గ్రూపులన్నీ కూడా వాళ్ళు విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం మహిళలకి ఏం చేశారంటే 1500 పక్కన పెడితే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డ్వాక్రా రుణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వలేకుండా ఇస్తున్న వాటికి కూడా అధిక వడ్డీల భయంతో గ్రూపుల్లో నుంచి తొలగిపోయి వాళ్ళు గ్రూపులను కూడా పూర్తిగా తీసేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మహిళలు. ఇటువంటి పరిస్థితుల్లో మహిళలు ఏ విధంగా కూటమి ప్రభుత్వానికి ఇది చేస్తారు? ఖచ్చితంగా మహిళలే బుద్ధి చెప్తారు, కూటమి ప్రభుత్వానికి మహిళలే బుద్ధి చెప్తారు అనేది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అని భావిస్తున్నారు. 100% మహిళలకి రక్షణ కల్పించడంలోనూ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. వాళ్లకు సమాజంలో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న వీళ్ళు పూర్తిగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి అడుగడుగునా చూస్తున్నాం. ఇప్పుడు జనసేన నాయకులు 2-3 ఎమ్మెల్యేలు వాళ్ళ కీచక పర్వాలని చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో వాటి గురించి మాట్లాడాలంటే కూడా చాలా ఇదిగా ఉంది. అదే విధంగా టీటీడీ చైర్పర్సన్ ఆయన చేసినటువంటి అలాంటివన్నీ మాట్లాడుకోవడానికి కూడా మహిళలు ఈరోజు సిగ్గుపడుతున్నారు. ఒక మైనర్ బాలికలకు రక్షణ లేదు, వర్కింగ్ ఉమెన్ కి రక్షణ లేదు. దిశా చట్టాన్ని ఎంత పకడ్బందీగా జగనన్న పక్క రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితి రాకూడదు. నెట్వర్క్ లేని ప్రాంతాల్లో కూడా మహిళలకు అండగా ఉండాలి. జస్ట్ ఫోన్ షేక్ చేస్తేనే నిమిషాల వ్యవధిలో పోలీస్ యాజమాన్యం వాళ్ళకి ఒక ఆత్మరక్షణగా ఉండాలి అన్నటువంటి మనోధైర్యం ఇవ్వాలి అన్నటువంటి ఈ ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి దిశ చట్టాన్ని కూడా రద్దు చేస్తూ దానికన్నా పటిష్టాత్మకంగా ఒక చట్టం తీసుకొస్తామని మాటలు మాత్రమే చెప్తున్నారు. హోమ్ మినిస్టర్ మహిళ అయినప్పటికీ నిజంగా సిగ్గుగా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మహిళలకు మైనర్ బాలికలకు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే ఇక్కడ అడ్రస్ చేయకపోగా, వాళ్లకు హామీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా ఈరోజు వాళ్ళను ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చారో కాబట్టి ఖచ్చితంగా మహిళలే వాళ్లకు బుద్ధి చెప్తారనేది నేను స్పష్టంగా అయితే చెప్పగలుగుతాను.